మాకు సార్ డిఎస్పీ సార్ దగ్గర వచ్చింటే ఈరోజు మా ఊరు పొలిమేరలో ఇడిచి వదులుతామన్నారు. ఇక్కడన్నా రాని అక్కడన్నా రాని సార్తో మాట్లాడినాము. దానిపై నేను సార్ ఎక్కడ వస్తే ఎక్కడ అనేది మాట్లాడినాం సార్తోను. ఒక రోజుల్లో టైం పెట్టినాం. సార్ అదేను మా పొలిమేరలో వదులుతామన్నారు. అది ఇక్కడన్నా ముద్దులారం కన్నా రావచ్చు, కదరగుంట కన్నా రావచ్చు. అది ముద్దులారం వస్తే ముద్దులారం వాళ్ళకి, కదరగుంటకు పోతే కదరగుంట వాళ్ళకి మేము ఒప్పుకున్నాం. పొలిమేరలో ఇటు చల్లని అది మామూలుగా అంటే దున్నపోతుంటే ఊరూరు తిరుగుతుంటాయి. తిరిగినప్పుడు వాళ్ళు సూర్యుని మొత్తాన్ని వాళ్ళు కట్టేసుకొని దౌర్జన్యంగా మా మీదకి వచ్చినారు అనమాట. దానికి మేము కొట్లాడలేక దేవర ఉంది 21, 22, 20, 21 కదరగుంట దేవర, ముద్దలాపురము 21, 22 మా ఊరు. వాళ్ళకే సంబంధం, మా పొలిమేరలోకి వస్తే మాకే సంబంధం. అది మా సిఎస్ఆర్ కూడా చెప్పినాడు సార్. ధనంజయ గ్రామ సర్పంచ్ ముద్దలాపురం గ్రామం కుడేరు మండలము. పోత అయితే మాదే సార్. అది మీ పోలీస్ స్టేషన్ వెయ్యి ఫోటోలతో సహా మా పోత ఎక్కడ జరిగింది, ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఉంది అనేది కూడా ఫోటోలతో సహా చూపించినాం సార్. కానీ వాళ్ళు కదరగుంటల్లో పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు కూడా దౌర్జన్యంగా మా మీదకి వచ్చి కొట్టి పంపించినారు సార్ మొగోళ్ళని. మా పోత మాకు కావాలి సార్. వాళ్ళైతే మాకు న్యాయం చేయలేదు సార్. 21 సార్, 21, 22 సార్. సాయంత్రానికి వచ్చిన సార్ సార్ మాకే 6 నెలలు పోస్ట్ సార్. ఒడిబీం కట్టి ముత్యాలమ్మ గుడి చెప్పి మార్గేరంతా చెప్పి మేము పోతు నిలుచుకున్నాము. పోతు నిలుచుకుంటే నెల పూజ చేసినాము. నెల పూజ చేసినాక 3 నెలలకి ఆ దేవపోతు ఊరు ఇడిచింది. ఊర్లోనే ఉంది. పోయినాక వాళ్ళది దేవరే, మాది దేవరే. దేవతని వాళ్ళు కట్టేసుకున్నారు. మా ఊళ్ళో పోయింటే జవర్జండాలు చేసినారు సార్. మాకు ఇప్పుడు దయచేసి గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు పోతు వచ్చేటట్టు చెయ్యాలి సార్. మాకు మొక్కి చెప్తాను సార్, మీకు దయచేసి చెప్తాను సార్. మాకి దగ్గర కదరగుంట గ్రామంలో మా పోతు బంధించినారు. మాకి పోతు కావాలా. మాది 21, 22 దేవరుంది. మా పోతు మాకు కావాలా. వాళ్ళకి బంధించిన తర్వాత మాకు తెలిసినతే మేము ఆ ఊరికి పోయి అడిగి తక్షణమే దుర్భాష మాటలతో తిట్టి మమ్మల్ని కట్టెలతోనూ రాళ్లతోనూ వేసి దాడి చేసేకి ప్రయత్నం చేసినారు. కట్టెలు దాచిపెట్టుకొని ఆంజనేయ గుడితేకు వాళ్ళ ఊరు వద్దకు రమ్మని, నడిఊరికి రమ్మని మాట్లాడతాము, పంచాయతీ చేస్తాం రమ్మని కట్టెలు రాళ్ళు వేసుకొని వాళ్ళు దౌర్జన్యానికి బాలపడి మా మీద దాడి చేసేకొచ్చినారు. అయినా మేము ఏది మాట్లాడుకోకుండా అనిపించుకొని, తిట్టించుకొని, కొట్టించుకొని మేము వెనక్కి తిరిగి వచ్చినాము.